హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. ఎస్ఎస్ రాజమౌళి. సో ఒకప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలు అంటే ఒక మంచి భారీ బడ్జెట్, ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్తారని తెలుసు. బట్ ఎప్పుడైతే RRR సినిమాతో ఆస్కార్ అందుకున్నారో దీని తర్వాత నుంచి తీసేటటువంటి సినిమా ఖచ్చితంగా ఆస్కార్ కొట్టాల్సిందే, లేదా ఆస్కార్ కొట్టేలాంటి సినిమానే తీయాలని రాజమౌళి గారి మీద ప్రెషర్ పెరిగినటువంటి విషయం మనకు తెలుసు. ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో SSMB29 అనేటటువంటి వర్కింగ్ టైటిల్తో సినిమాని అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారంటే ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారి పాస్పోర్ట్ పట్టుకొని ఒక సినిమాని బంధిస్తున్నాడు, ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో కింద సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని చెప్పి నేను కూడా మీరు అన్నట్టు ఆ టైమింగ్ ఏదైతే ఉందో, ఆ పీరియడ్ ఏదైతే ఉందో, సో ఆ పీరియడ్ మీరు అలా చెప్తే అలా చేస్తానంటూ కామెంట్ పెట్టారు. ఇక దీంతో పాటు సినిమాలో నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా గారు కూడాను సో ఫైనల్లీ అని చెప్పి కామెంట్ పెట్టడం జరిగింది. దీన్ని బట్టి ప్రియాంక చోప్రా గారు కూడాను సినిమాలో ఉన్నటువంటి విషయం మనకు క్లారిటీ వచ్చేసింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా కాస్త ప్రియాంక చోప్రా గారు గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకల కారణం వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్ ఉండటమే. సో రీసెంట్గా ఇవిడ హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో అయితే కనిపించడం జరిగిందనమాట. సో ప్రెజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో నార్మల్గా రాజమౌళి గారి సినిమాలో వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయ్యాక ఇంకా బ్యాక్ వెళ్ళడం ఉండదు, మొత్తం ప్రాజెక్ట్ అయిన తర్వాతే. బట్ పెళ్లి కాబట్టి మేబీ రాజమౌళి గారు పర్మిషన్ ఇచ్చారేమో. అండ్ ఓవరాల్గా ప్రియాంక చోప్రా గారిని తీసుకుంటున్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే కొంపదీసి ఈవెంట్ ఏమైనా హీరోయిన్గా పెడుతున్నారేమో అని. ఎందుకంటే మహేష్ బాబు గారి పక్కన ప్రియాంక చోప్రా గారి హీరోయిన్గా అంటే మేబీ అంత సూటబుల్గా అనిపించకపోవచ్చు మనకి. సో ప్రెజెంట్ నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే ఇండోనేషియాకి చెందినటువంటి ఒక ఆవిడని తీసుకొచ్చి హీరోయిన్గా ఈ సినిమాలో పెడుతున్నారని చెప్పారు. ఇప్పటికే కథను అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు ఇది కనీ విని ఎరుగని విధంగా ఒక అడ్వెంచరస్ ఫిల్మ్స్ని అయితే తీసుకురాబోతున్నాము. సో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఒక జోనర్లో ఇప్పటివరకు మహేష్ బాబు గారే కాదు, తెలుగు సినిమా ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. సో కొత్త జోనర్లో ట్రై చేస్తున్నామని చెప్పి విజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి హైప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ సినిమాకి ఓవరాల్గా ఒక 1000 కోట్ల పైననే ప్రెజెంట్ బడ్జెట్ అయితే పెట్టుకొని ఉన్నారనమాట. సో సాధారణంగా 200 కోట్ల బడ్జెట్ అంటేనే 1000 కోట్లు వస్తాయి రాజమౌళి సినిమాకి. ఈసారి డైరెక్ట్ 1000 కోట్లు అన్నారంటే ఇక సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. సో ప్రెజెంట్ SSMB29 మీద అప్డేట్స్ కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి ఎప్పుడు ఎన్ని విషయాలు చెప్పబోతాడని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ప్రెజెంట్ వచ్చినటువంటి SSMB29 అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.